చెందినవాడు. 18వ శతాబ్దానికి చెందిన కవి. శేషప్ప కవి రచించిన శతకాలలో నరసింహ శతకం ఒకటి. ఇది సీస పద్యాలలో రచించబడిన ద్విపాదమకుట శతకం. పద్యం. లోకమందెవడైనను విమానమునున్నా భిక్షమట్టికి చేత బెట్టలేడు. తాను బెట్టకయున్న తగువు పుట్టదు గాని ఎరులు బెట్టగా చూచి ఓర్వలేడు. దాత దగ్గర చేరి తన ముల్లె చెడినట్లు జిహ్వతో చాడీలు చెప్పుచుండు. ఫలము విఘ్నమైన బలు సంతసమునందు మేలు కలిగిన జాల మినుగుచుండు. శ్రీరమానాథ ఇటువంటి క్రూరనకును భిక్షకుల శత్రువని పేరు పెట్టవచ్చు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భాగం. వివిధములైన ఆభరణములచే ప్రకాశించే శ్రీ ధర్మపుర నివాస, మా పాపాలను దూరం చేసి దుష్టులను శిక్షించే శ్రీ నరసింహ ప్రభు, ఈ లోకంలో ఉన్న పిసినారి యాచకునికి ఒక గింజ కూడా విదిలించడు సరే కదా. దానమిచ్చే వాడిని చూసి కూడా ఓర్వలేడు. తాను దానం చేయకపోయినా పెద్ద ప్రమాదమేమీ లేదు, కానీ దాన గుణం గలవాని చెంతకు చేరి తన డబ్బు మూటేదో తరిగిపోతున్నట్టు దానం చేయకుండా ఆ దాతకు కూడా లేనిపోని చాడీలు చెప్పి దానం చేయకుండా చూస్తాడు. తాను చెప్పిన చెప్పుడు మాటలతో ఆ దాత కూడా దానం చేయకుండా తాను డబ్బు పాటిస్తే, అందువలన ఓ లక్ష్మీనాథ, ఇటువంటి దుర్మార్గునికి భిక్షకుల శత్రువు అని పేరు పెడితే బాగుంటుంది కదా. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.